వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల్. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనైతే విపరీతంగా హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అలాగే కన్న తల్లిదండ్రులే కన్న పిల్లల్ని కడతీర్చడాలు, మరి మైనర్ హత్యలు ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. ప్రతిరోజు చూస్తున్నాం. ఇవి ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మానవత విలువలు ఏమైపోతున్నాయి? అసలు మనం ఈ సమాజంలో ఎలా ఉంటున్నాము? మన సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ముఖ్యంగా యూత్. ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? ఒకప్పుడు అమ్మ అంటే అమ్మతనాన్ని మించింది లేదు, ఆది పరాశక్తి, అమ్మ ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదు అని నమ్మిన మన దేశం, మన రాష్ట్రం. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మతనానికే మచ్చొచ్చేలాగా అసలు అమ్మ అంటేనే భయపడుతున్నారు, నాన్న అంటేనే దూరం వెళ్ళిపోతూ ఉన్నారు? అలాంటి రోజులు ఎందుకు వస్తున్నాయి? కన్న తల్లే కన్న పిల్లల్ని కడతేరుస్తుంది, కన్న తండ్రే కన్న కొడుకు అని కూతురని కూడా చూడకుండా వాళ్ళను ఒక నరరూప రాక్షసుల్లాగా వాళ్ళని చంపేసి పాతి పెట్టడాలు. ఏంటి ఇంత ఘోరాలు? ఏం జరుగుతుంది అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు మరి ఎన్ఆర్ఐ అనుపమారెడ్డి గారు. ఎందుకంటే తనకు ఇండియా మీద మన సాంప్రదాయం అన్న ఎంతో భక్తి, ఎంతో ప్రేమ, ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అలాంటిది మరి ఇంత కల్చర్ ఉంది అని నమ్మిన వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సమస్యల పైన? ఏం చెప్తారో మరి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఫైన్, బాగున్నారు. మీరు వచ్చిన ప్రతిసారి కూడా ఇండియా అంటే నాకు చాలా ఇష్టం అంటారు. మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన కల్చర్ అసలు ఎలా సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్తారు మీరు. మరి ఈ సనాతన ధర్మంలో కన్న తల్లే కన్న పిల్లల్ని చంపాలని ఉందా? రాసిపెట్టుందా సనాతన ధర్మంలో? లేకపోతే కన్న తండ్రికి బయటికి చెప్పుకోలేనంత ప్రేమ ఉంటది పిల్లల పైన. భరించువాడు తండ్రి అంటారు, బాధ్యత కలిగిన వాడు తండ్రి అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని మాత్రము ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. బయటికి ఆ ప్రేమను పంచకపోయినా పర్వాలేదు, కానీ తన బాధ్యతను మాత్రము ఎన్ని కష్టాలు పడైనా తీరుస్తాడు, తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. అదే తండ్రి అంటారు. అలాంటిది ఆ తండ్రి పిల్లల్ని ఈరోజు హత్య చేస్తూ ఉన్నారు. కన్న తల్లి భూమాతతో పోలుస్తారు, ఆది పరాశక్తితో పోలుస్తారు, అమ్మవారితో కొలుస్తారు. అమ్మ ప్రేమను మించింది ఇంకా ప్రపంచంలో ఏదీ లేదంటారు. అలాంటి ప్రేమ ఈ రోజుల్లో ఏమైపోతుంది సనాతన ధర్మం ప్రకారము? మరి మన సంస్కృతి ప్రకారము ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇతర దేశాలలో ఎంతో మంది బ్రతుకుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇండియా మీదే ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇండియాలో అంత కల్చర్ ఉందంటారే, మరి ఎందుకు ఇండియాలో ఇలాంటివి జరుగుతున్నాయి? ఏం చెప్పారు? ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన దేశంలో ఉన్నంత బలంగా ఎక్కడా ఉండదు. మనకి మన మూలాలు అంత గొప్పయి సనాతన ధర్మంలో. సనాతన ధర్మం అన్నారు కదా. సో ఇంత గొప్పగా ఉన్న ఈ కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి చేసే ఒక ప్రక్రియ ఇది. ఇన్ని కోట్ల జనాభా ఉంది కదా. మహిళలు అండ్ పురుషులు తీసుకుందాం, దాంట్లో ఎంతమంది చేస్తారు ఇలాంటి? 1% ఉంటుంది, లేదంటే 2% ఎక్కువ అంటే. దీన్ని ఎందుకు అంత బాగా ఇప్పుడు ఒక న్యూస్ తీసుకుంటారు. ఎలా అంటే మోసం చేసింది భర్తని భార్య, ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య, ప్రియుడి కోసం భర్తని పిల్లల్ని చంపేసిన భార్య, ప్రియుడితో కలిసి ఇంట్లో అందరినీ తల్లిని కూడా చంపేసిన కేసులు కూడా ఉన్నాయని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 1% ఉంటారు. ఎక్కువ అంటే 2% ఉంటారు. నెగటివ్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కానీ ఈవెన్ పేపర్ మీడియాలో కానీ రాయొద్దు. నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకో కూడా చెప్తాను. అంత తక్కువ ఉన్న న్యూస్ ని ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీ చుట్టూతున్నారు, మీకు ఒక 100 మంది తెలుసుంటారు. 100 మంది కాదు, ఒక 1000 మంది తెలుసుంటారు. హార్డ్లీ ఎప్పుడో ఒకసారి రేర్ కేసు చూసుంటారు. అవునా? రెగ్యులర్ బేసిస్ లో అయితే ఉండవు కదా ఈ కేసులు. రెగ్యులర్ గా అయితే జరగవు కదా ఇవన్నీ. రెగ్యులర్ గా అయినా
మీరు ఇప్పుడు ఈ తెలంగాణ జనాభా ఎంత 5 కోట్ల 6 కోట్ల సంథింగ్ ఉంది. ఎంతమంది చనిపోయిన కేసులు ఉంటాయి అలా టోటల్ గా సంవత్సరంలో తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 100 పైన ఉన్నాయి. 100 పైన. ఓకే, 1000 వేసుకుందాము. అంటే ఈ 6 కోట్ల జనాభాకి 1000 మంది ఉంటే తక్కువే కదా. ఎంత పర్సెంట్? జస్ట్ 0.1% ఉన్నట్టు అది అలా తీసుకుంటే. మరి వాటిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి చేసే ఒక ప్రక్రియ. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రక్రియ చేస్తారు, డబ్బుల కోసము మీడియా చేస్తుంది. మీరు ఇప్పుడు క్లియర్ గా అడిగారు కాబట్టి ఇప్పుడు మీరు మీడియానే కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ చేసేది ఏంటంటే మనుషులకి డబ్బులు రావాలి అండ్ వాళ్ళకి పాపులారిటీ రావాలి. వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళకి న్యూస్ ఏంటంటే ఇలాంటివే కావాలి. పబ్లిక్ కూడా ఎలా అయిపోయినారంటే ఎమోషనల్ న్యూస్ కావాలి. అంటే ఇప్పుడు మీడియా ఒక్కటే మాట, మీడియా ఛానల్ అనేది ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి జరగకుండా పదే పదే హైలైట్ చేయొద్దు అన్నాను నేను. అలర్ట్ కాదు, ఇలా ఒక్క న్యూస్ వస్తే దాన్ని పట్టుకొని పద్దాక చెప్తారు చూడు. దేర్ ఆర్ మెనీ గుడ్ న్యూస్. నేను అదే చెప్పబోతున్నాను. ఎందుకు పేపర్ మీడియాకు అండ్ ఈవెన్ సోషల్ మీడియాకి కంటిన్యూస్ గా ఎందుకు కావాలి ఈ న్యూస్? దేర్ ఆర్ మెనీ గుడ్ న్యూస్, రైట్? ఇక్కడ ఎమోషనల్ న్యూస్ కావాలి. ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ న్యూస్ తీసుకునేది మన సమాజం. మన సమాజం కూడా ఒక మానసిక వైకల్యం ఉన్న సమాజం. ఇప్పుడు సమాజం భ్రష్టు పట్టిపోయింది. ఈ పనికిరాని న్యూస్ తప్ప పనికొచ్చే న్యూస్ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదు. ఐ విల్ టెల్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆల్సో. ఈ రోజుల్లో ఉద్యోగాలు లేకుండా ప్రపంచమంతా జాబ్స్ అనేది ప్రాబ్లం ఉంది. అంటే జాబ్స్ ఏంటంటే ఏమంటారు, ఇప్పుడు రెసిషన్ వచ్చింది, జాబ్స్ లేనప్పుడు నాకు తెలిసిన ఆడవాళ్ళు భర్తకి ఉద్యోగం లేకపోతే పిల్లల్ని భర్తని తను జాబ్ చేస్తూ పోషిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఐ సీన్ మెనీ లేడీస్ హస్బెండ్ చనిపోతే తన జీవితాన్ని ఒక సమిధలాగా చేసి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం కష్టపడి చదివించిన వనితలు ఎంతో మంది ఉన్నారు ఈ సొసైటీలో. అలాగే భర్త తాగుబోతైతే ఏదో ఒక కుట్టు మిషన్ పెట్టుకొని కుట్టుకుంటూ, లేదంటే కూరగాయలు పండిస్తూ, లేదంటే కూలీ పని చేస్తూ పిల్లల్ని చదివించుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో. ఎన్నో త్యాగాలు చేసిన లేడీస్ ఇప్పటికే ఉన్నారు. ఒక ఏమంటారు చూడు, 1% లేడీస్ బాలేరని చెప్పేసి అందరినీ కలిపి లేడీస్ అంటే భయపడేటట్టు చేయడం కరెక్టా? ఈ సమాజానికి రాంగ్, ఒక రాంగ్ అప్రోచ్ లో తీసుకెళ్ళొద్దు కదా. అందరూ లేరు, అదే 1% 2% కంటే ఎక్కువ ఉండరు అని ఇందాక చెప్పాను. ఐ విల్ టెల్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇంత మంచి చేసే వాళ్ళు ఉండగా, ఇన్ని న్యూస్ ఉండగా ఇవన్నీ ఎందుకు చూపించరు? హైలైట్ చేసి చూపించచ్చు కదా, మీడియాలో చూపించచ్చు. ఇక్కడికి పిలిచి, ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఉందనుకో, పిలిచి వాళ్ళందరినీ చూపించచ్చు కదా ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని. ఇప్పుడు ఈ సొసైటీ ఇప్పటికీ స్టిల్ ఒక లైవ్లీగా ఉంది అంటే ఎందుకుంది? ఇలాంటి మహిళల వల్ల ఉంది. మరి అలాంటి మహిళల్ని ఎవరిని ఎందుకు చెప్పట్లేదు? చాలా తక్కువగా చూపిస్తారు ఎందుకు? ఎవరో సక్సెస్ అయిన వాళ్ళని, కింద స్థాయి నుంచి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. అంటే ఒక ఏమంటారు, ఒక లేడీ ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది, ఆవిడ చేసింది అంటే కాదు, కింద స్థాయి నుంచి తీసుకుంటే బోల్డ్ అంత మహిళలు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ చూపించకుండా ఈ రోజు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడిపోతున్నారు. ఎందుకంటే లేడీస్ ఇంత ఇలా అయిపోయారా, మహిళలు ఇంత దారుణంగా ఉన్నారా అని చెప్పేసి ఇంట్లో తల్లి, అక్క, చెల్లె, బంధువులు ఎవరు లేడీస్ని చూసినా కానీ అనుమానపడే సిచ్యుయేషన్కి వెళ్ళిపోతున్నారు అబ్బాయిలు. మరి దీనికి అన్నింటికి కారణం ఎవరు? ఒక జస్ట్ నెగటివ్ న్యూస్ అనేది ఎప్పుడు ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఉండడం, దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో దిస్ ఈస్ వాట్ ఇట్స్ గోయింగ్ ఆన్. వెన్ విల్ టెల్ ద గుడ్ థింగ్స్. అండ్ ఈవెన్ మేల్ కూడా అంతే. ఇక్కడ నేను ఆడవాళ్ళ గురించే చెప్పట్లేదు. ఈ రోజు మన సమాజం ఇంకా బాగుంది అని అంటే మగవాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భార్య బాగాలేకపోతే భార్యని చూసుకుంటూ పిల్లల్ని చూసుకున్న మగవాళ్ళు ఉన్నారు. అండ్ దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన మగవాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కడో వెళ్ళి ఇక్కడ పిల్లల్ని భార్యని వదిలేసి ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ మెనీ న్యూస్ లైక్ దట్. ఇప్పుడు నిజంగా అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న సొసైటీ మంచి. ఎస్,
అలాంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పినట్టే మీరు చెప్పారు ఇందాక, నిజమే. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది 100లో 1% మాత్రమే దాన్నే హైలైట్ చేయడం వల్ల పెరుగుతున్నాయి, అక్కడో ఇక్కడో జరుగుతున్నాయి అని మీరు అంటున్నారు. మీడియా పదే పదే దాన్నే చూపిస్తున్నారు. అది వ్యూయర్షిప్ కోసం కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, ఎలాగైనా అని మీరు అంటున్నారు. కరెక్టే. కానీ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలోనే, ఒక్క సంవత్సరంలోనే దాదాపు 100కు పైన జరిగాయి ఇవి. ఓకే, 100 జరిగాయి అన్నారు కదా. సంవత్సరంలో 100 అంటే తక్కువే. అది నేను చెప్పింది అది. అందుకే మీరు ఓవరాల్ గా చూడండి, తక్కువే అవి. వాటిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇలాంటి బోల్డ్ అని మంచి న్యూస్ ఉన్నాయి, చూపించవచ్చు కదా అంటున్నాను నేను. అది ఎప్పుడైనా మనిషికి పాజిటివ్ చూపిస్తే క్రైమ్ ఎక్కువ చూపించొద్దు. క్రైమ్ ఎప్పుడు ఎక్కువ చూపించొద్దు. జస్ట్ హింట్ ఇచ్చి అలర్ట్ చేసి వదిలేయాలి. పీపుల్ విల్ రీడ్ అండ్ జస్ట్ దే విల్ బి. అండ్ ఇంకొక డిస్కషన్ కూడా చేయొద్దు ఇలా జరిగింది అని. ఇప్పుడు బయట ఎలా మాట్లాడుతున్నారు చెప్పనా? నేను చూసిన బయట మేల్ పీపుల్ తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆడవాళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారు, అసలు ఎవరిని నమ్మడానికి లేదు ఆడవాళ్ళని మాట్లాడుతున్నారు. అంటే మనది మనమే కించపరుచుకుంటాం. దట్ ఈస్ వెరీ రాంగ్. అన్నింటికి రీజన్ ఏంటంటే, ఇదంతా ఒక స్ట్రాటజికల్ గా మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి చేసే ఒక ప్రక్రియ ఇది. మన హిందూయిజంలో కుటుంబ వ్యవస్థ లేకపోతే ఏమీ ఉండదు. ఇంకా దిస్ ఈజ్ వాట్, అంటే మాకున్న అనలైజేషన్ ప్రకారము, నేను ఒక RSS నుంచి వచ్చినాను కాబట్టి మాకు వచ్చే న్యూస్ తో చెప్తున్నాను. ఎందుకంటే మాకు పర్ డే ఇక్కడ, నేను ఓన్లీ తెలంగాణలో చెప్తున్నాను, పర్ డే 30 కేసెస్ ఆఫ్ లవ్ జిహాదీ వస్తాయి. లవ్ జిహాదీ వస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? హార్డ్లీ 1-2 చూపిస్తున్నారు. మరి ఇలాంటి న్యూస్ తెలియాలి కదా. మరి నువ్వు ఎవడో ఎక్కడో జిమ్కి వెళ్తావు, ఆడెవడో జిమ్ ట్రైనరు నచ్చినాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. నీ పేరెంట్స్ వద్దంటావు, ఈవెన్ పెళ్లి చేసుకుంటే భర్త వద్దు, పిల్లలు వద్దు అంటున్నావు. అక్కడ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మటన్ కొంటున్నావు, వాడు మటన్ షాప్ తో వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి. మా దగ్గరకు వచ్చినాయి ఇవన్నీ కూడా. అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే వాళ్ళు ఎలా ట్రాప్ లో వేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి న్యూస్ చెప్పొచ్చు కదా. మరి నువ్వు హిందుత్వం కోసం నువ్వేంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు ఎవడో ముస్లిము, వాడు సెక్యులర్ అని చెప్పేసి అన్ని ఈక్వల్ అని మాట్లాడితే ఎలా ఈక్వల్ అవుతుంది? 2000 సంవత్సరాల కింద, 1500 సంవత్సరాల కింద వచ్చిన మతాలు అండ్ నా హిందుత్వం ఒకటి కాదు కదా ఏ రోజు కూడా. అండ్ ఇంకొకటి, ఎవడు దొరికితే వాడు, ఒక పేపర్ బాయ్ ఉంటే, లేదంటే ఒక డ్రైవర్ ఉంటే, ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. మళ్ళీ ఎవరు చదువుకోని వాళ్ళు కాదు. మళ్ళీ మాక్సిమం విమెన్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ జాబ్స్ అండ్ జస్ట్ దే వెంట్ అవే. ఎందుకు అంటే అక్కడ మహిళల గురించి, నేను ఒక మహిళను, మీరు ఒక మహిళల గురించి తక్కువ మాట్లాడద్దు. ఈ రోజు మన సంస్కృతిలో మహిళను ఇక్కడ పెట్టి చూశారు. అందరూ చాలా మంది అంటుంటారు, చూడు మహిళకి అసలు అణచివేశారు అని. ఎక్కడ అణచివేయలేదు. ఋగ్వేదం రాసినప్పుడు కూడా అక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయిన మహిళలు ఉన్నారు ఆ రోజుల్లో. అంటే నేను చెప్పేది 3500 సంవత్సరాల కింద గురించి చెప్తున్నాను, ఇప్పుడు కూడా కాదు. ఎక్కడ చూసినా మన మహిళకి అంత ఉన్నత స్థానం ఇచ్చారు. రాధాకృష్ణులు అన్నారు, సీతా రాముడు అన్నారు. ఎప్పుడు ఆడవాళ్ళ పేరే ఫస్ట్ ఉండేది. సో ఎప్పుడైతే నెగటివ్ న్యూస్ ఎక్కువ చూపిస్తారో ఇట్ విల్ ఇంపాక్ట్ దిస్ సొసైటీ. అందుకే ఎప్పుడైనా మంచి అనేది చూపిస్తూ ఉండాలి. పాజిటివ్ రావాలంటే మంచి అనేది చూపించాలి. అదొకటి. ఈ సొసైటీలో ఎన్నో మంచి న్యూస్ ఉన్నాయి అండ్ ఎంతో మంది చేస్తున్నారని చెప్పాను కదా. ఇప్పుడు మాకు RSS లో వైదేహి ఆశ్రమం అని ఉంటుంది. ఆ అమ్మాయిలు ఎవరు ఉండరు వాళ్ళకి. మేము తీసుకొచ్చి అక్కడ పిల్లలకి చదువు చెప్పి తర్వాత వాళ్ళకి సంస్కారం ఇచ్చి ఒక అయ్యే చేతిలో పెళ్లి కూడా చేస్తాం అమ్మాయిలకి. ఇలాంటి మంచి న్యూస్ బోల్డ్ అని ఉంటాయి చెప్పడానికి. అండ్ ఇదొకటే కాకుండా ఇప్పుడు శ్రీరామ ఆవాస్ అని, అంటే పిల్లల్ని ఎలా, ఇందాక ఇవన్నీ న్యూస్ వస్తున్నాయి కదా, ఎందుకు వీళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు అన్నదానికి ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఒక పర్సన్ బాగుండాలి అంటే వాళ్ళని ఏ దారిలో తీసుకెళ్ళాలి అని అంటే నైస్, అంటే గుడ్ వేలో వెళ్ళే వాళ్ళ నుంచే ట్రావెల్ చేయించాలి. అంటే మంచి దారిలో నడిపించాలి అంటే మంచి పనులు ఎవరు చేస్తున్నారు వాళ్ళ త్రూయే వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఎంతమంది ఎక్కడ మంచి పని చేస్తున్నారంటారు? దెర్ ఆర్ మెనీ థింగ్స్, గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఆ గుడ్ థింగ్స్ ఏవి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు కదా చెప్తున్నా. కానీ ఎందుకు తీసుకోవట్లేదు? అదే మీరు ఆలోచించేది ఎలా ఉందంటే ఓన్లీ బ్యాడ్ థింగ్సే
మీరు ఎక్కువ మటుకు దాన్ని ప్రెస్ చేస్తున్నారు. ఓ ఇదే జరుగుతుంది, ఇవే జరుగుతున్నాయి. 1000 జరిగితే కాదు కదా, నీకు ఒక 1,00,000 జరిగితే మాట్లాడాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే సొసైటీలో ఈ బ్యాడ్ గురించి మాట్లాడొద్దు చూడాలి అంటారా మీరు? నేను అనట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి మాట్లాడొద్దు, ఎవరితో డిస్కస్ కూడా చెయ్యొద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, లవ్ జిహాదీ చేస్తుంది. చూసారో లేదో, ఎలా అంటే ఇక్కడ మీడియానే కాకుండా ఫోన్ లో యూట్యూబ్ లలో రీల్స్ చేస్తారు చూసారా, ఆ రీల్స్ చూసి హత్య ఎలా చేయాలో చేస్తున్నారు బయట. ఐ నో దీస్ థింగ్స్. నేను ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు వీటన్నింటికి ఏంటంటే ఇప్పుడు పాయింట్ కి అదే వస్తున్నాను. నేను ఎందుకు RSS లో వైదేహి ఆశ్రమం అని చెప్పాను, అండ్ ఈవెన్ ఒక శ్రీరామ ఆవాస్ అని, లేదంటే వన్వాసి అని, దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఒక్కొక్క దాంట్లో ఎలా వెళ్ళాలి అనేది చెప్తూ ఉంటారు. ఒక పర్సన్ ఎప్పుడైనా సంస్కారం నేర్చుకున్నప్పుడు, విలువలతో ఉన్నప్పుడు ఇలాంటి రాంగ్ వేలో వెళ్ళరు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే పెంపక లోపం అది. ఇప్పుడు పేరెంట్సే సరిగ్గా లేనప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఏదైనా? అదే అంటున్నా. దట్ ఈస్ వాట్ ఆ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, మీరు ఒక RSS లో జాయిన్ చేయండి, ఒక విశ్వ హిందూ పరిషత్ లో జాయిన్ చేయండి పిల్లల్ని, లేదంటే ఒక బజరంగ్ దళకి పంపించండి, ఇవన్నీ ఒక హిందూ వాహినికి పంపించండి. ఇవన్నీ ఏంటంటే చెప్పింది ఓకే, కానీ ఇక్కడ ఇవన్నిటికి పంపించడానికి బదులు ఎందుకు పేరెంట్స్ కరెక్ట్ గా ఉండలేకపోతున్నారు? ఎందుకు పేరెంట్సే పిల్లలకి నేర్పించలేకపోతున్నారు? పేరెంట్స్ కి ఏమైపోయిందంటే జస్ట్ ఇక్కడ పేరెంట్స్ ప్రాబ్లం ఏంటి అంటే దే లుక్ ఫర్, ఇప్పుడు ఇంట్లో టీవీ సీరియల్ వస్తూ ఉంటాయి, అవి పనికిరాని సీరియల్, రోజులు నెలలు గడిచిపోతుంటాయి, దాంట్లో ఏమీ స్టోరీ ఉండదు, బట్ కూర్చొని స్టోరీ ఎలా టార్చర్ చేయాలో ఉంటది, దాన్ని చూస్తూ కూర్చుంటారు. పిల్లలు ఇంటికి వచ్చినాక తల్లి అన్నప్పుడు ఏంటి, తండ్రి అన్నప్పుడు ఏంటి, తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు అనుకో, తండ్రి బిజినెస్ చేసుకొని వచ్చినాడు అనుకో, నువ్వేం చేసావు మాట్లాడాలి పిల్లలతో. స్కూల్లో ఏం జరిగింది ఈ రోజు, నువ్వేం చదువుకున్నావు, ఏం నేర్చుకున్నావు అంటే. స్కూల్కి వెళ్తే మనం ఒక అందరికి పేరెంట్స్కి ఎలా ఉంటుంది, మంచి మార్క్స్ రావాలని ఒకటే చూస్తారు. నువ్వు నా కొడుక్కి నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఈ తప్ప దే నెవర్ స్పీక్ అబౌట్ ద వాల్యూస్ గురించి మాట్లాడరు. ప్లస్ వాళ్ళ గురించి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారని పేరెంట్స్ చెప్పరు. అదే అందుకే ఎలాంటి మార్పు వస్తుంది, ఈ డబ్బులు తప్ప మనుషులకి సొసైటీలో ఏమీ కనిపించట్లేదు. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే ఒక విజువల్, ఒక మాట, మనిషి మాట వింటే ఏంటి, ఒక పాజిటివ్ గా విన్నప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది, మంచి అంటే ఒక ప్రసన్నమైన వదనంతో కనిపిస్తారు. నెగిటివ్ విన్నప్పుడు ఏంటి, ఒక అగ్రెసివ్ గా కనిపిస్తారు. సేమ్ వే ఈ రెండే కాకుండా ఇప్పుడు పిల్లలకి మంచి చెప్పాలి అనే నీకు ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అంటే, నువ్వు రోజంతా ఇప్పుడు నువ్వు పిల్లల గురించి నువ్వు అడిగినప్పుడు పిల్లలకి కూడా నువ్వు ఇంట్లో ఏం చేసావు తల్లి చెప్పాలి, తండ్రి ఆఫీస్ లో ఏం చేశారనేది తండ్రి కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలతో. అంటే పిల్లలకి ఎంత ఓపెన్ గా మాట్లాడినప్పుడు వాళ్ళంతా అర్థం చేసుకుంటారు ఏదైనా. అంటే అన్ని కప్పిపుచ్చుతూ, లేదంటే కూర్చొని టీవీ, నేను ఇందాక మాట అన్నాను చూడు, పిల్లలు 3 o'clock 4 o'clock స్కూల్ నుంచి వస్తారు, ఇక్కడ రాగానే 5-6 కి టీవీ పెట్టుకొని కూర్చొని చూస్తారు సీరియల్ అని. అసలు టీవీ చూడొద్దు. టీవీ ఈజ్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్. ఇప్పుడు మాట ఎలా ఇంపాక్ట్ అవుతుందో విజువల్ అనేది ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇలాంటివి చూడడం మానేసేయాలి ఫస్ట్. అది మంచిది ఉందనుకో, ఒక ఇతిహాసం గురించి ఒక సీరియల్ ఉందనుకో, యూ కెన్ వాచ్ ఎనీ టైం, అది మంచి జరుగుతుంది. లేదంటే ఒక మంచి చేసిన అతని గురించి మాట్లాడితే, ఒక మంచి చేసిన ఆవిడ గురించి నువ్వు న్యూస్ చూసినావు అనుకో, అది ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఇలాంటివి మానేసి పనికిరాని సీరియల్, పనికిరాని ఏమంటారు చూడు, వాళ్ళు ఏదో చెప్తుంటే వినేసి, అందులో కూడా విలనిజం ఎక్కువ చూపిస్తున్నారు. హీరోయిజం ఏమో తక్కువ చూపిస్తున్నారు. విలనిజాన్ని హైప్ చేస్తున్నారు ఎక్కువ కూడా ఏది సీరియళ్లలో. నేను ఇంతకుముందే ఒక మాట చెప్పాను, మన సమాజం ఇప్పుడు మానసిక వైకల్యం ఉన్న సమాజము అన్నాను. అందుకే అంటే మన సమాజమే భ్రష్టు పట్టిపోయింది. దాన్ని బయటికి తెచ్చుకోవాలంటే ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళేసి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వచ్చు కదా, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళొచ్చు, ఒక ఈష యోగా వెళ్ళొచ్చు సెంటర్ కి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు, అంటే మంచి మార్గంలో వెళ్ళడానికి నీకు ఎంతో స్కోప్ ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఉన్న దాంట్లో అక్కడే ఉంటావు, ఎప్పుడు చూసినా బయట వాళ్ళ మనుషులు మాటలు కావాలి, వాళ్ళ గురించి క్యూరియాసిటీ తప్ప నీ కుటుంబము. నేను ఎప్పుడైనా ఏమంటానంటే కనడం గొప్ప కాదు,
పెంచడం గొప్ప. పెంచడంలోనే ఉంటది గొప్పతనం. ఒక శివాజీ మహారాజ్ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఆయన కలియుగం ఉన్నంత కాలం ఈజ్ రోల్ మోడల్ టు ఎవ్రీవన్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంత గొప్పగా బతికాడు ఆయన. ఎలా బతికాడు? అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మహిళను ఎప్పుడైనా కానీ తక్కువ చేసి చూడకూడదు, ఇక్కడ క్రైమ్ ఎక్కువ కూడా చూపిస్తున్నందువల్లే వీళ్ళంతా చెడిపోతున్నారు అన్నారు, అంటున్నారు. కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒక మహిళకి పెళ్ళైన తర్వాత, అంటే పిల్లల్ని కనిన తర్వాత కూడా ఆ పిల్లల్ని పెంచి పోషించే దాంట్లోనే తను చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ టెన్షనే ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ పిల్లల్ని పక్కన పెట్టి, వాళ్ళ భవిష్యత్తును పక్కన పెట్టి కేవలం తన వ్యామోహాలు తీర్చుకోవడం, అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, ఇప్పుడు అలాగే మొత్తం తయారైపోయారు. బయట ఓపెన్గా చెప్పేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఓపెన్గా చెప్పేస్తున్నారు, అవును నేను అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉంటారు కాబట్టి తొలగించేస్తున్నాను. ఇంత ఈజీగా ఎలా మారుతున్నారు అసలు? దట్ ఈస్ వాట్, నీకు ఏదైతే చూస్తావో అదే ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ మీడియాలో ఎక్కడ చూసినా, ఒక మీడియాలో కానీ పేపర్ మీడియాలో కానీ అలాంటి న్యూస్ చదవద్దు, మంచి ఉంది చదవండి, అప్పుడు ఆటోమేటికలీ యువర్ మైండ్ సెట్ విల్ బి చేంజ్. అంటే చెడు కంటే మంచిని ఎక్కువ సార్లు చూపించండి, 100 సార్లు చూపించాలి. ఒక మంచి మాట ఉంది, దాన్ని 100 సార్లు చెప్పినా తప్పేది. చెడు మాటని ఒక్కసారి కూడా మాట్లాడొద్దు అసలు, మనకు అనవసరం చెడు అనేది. అలాంటప్పుడు పట్టించుకోనప్పుడు ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది ఇవన్నీ? మరి మైనర్ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మైనర్ హత్యలు అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇలా జరిగినప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే తన స్వార్థం కోసము ఎవరు వద్దని అనుకుంటున్నారు. ఏముంది, నాకు జీవితం ఒకటే. బేసిక్గా ఏంటంటే ప్రతి మనిషి స్పిరిచువల్ పాత్లో వెళ్ళినప్పుడు తను జీవితం గురించి తెలుసుకుంటారు. అంటే జన్మలు ఉన్నాయి అనేది, కర్మలన్నీ ఉన్నాయని చెప్పేసి. అదే విధంగా స్పిరిచువల్ పాత్లో ఒకటి చెప్తారు, నువ్వు ఎలాంటి, అంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు కుటుంబంలో ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఏంటి అంటే ఆడవాళ్ళు, చదువుకున్న ఆడవాళ్ళు ఉన్నారనుకో, దే కెన్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్, ఎన్నో నేర్చుకోవచ్చు, నలుగురికి చెప్పొచ్చు. నిజమే, ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి ఒకవేళ ఇలా జరుగుతున్నాయి, ఇలాంటి క్రైమ్కు పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా మరి శిక్షలు అమలు చేయడంలో న్యాయం పాత్ర లేదంటారా, చట్టం పాత్ర లేదంటారా, కేంద్రం పాత్ర లేదంటారా, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదంటారా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. వాళ్ళకి బాధ్యత లేదంటారా? ఫస్ట్ ఇదే మనం ఒక మిడిల్ ఈస్ట్ లో తీసుకుంటే, ఇలాంటి ఒక దొంగతనం జరిగిందనుకో, ఇమీడియట్ గా ఏం చేస్తారు, అతనికి చేతులు కాళ్ళు కట్ చేసేస్తారు. ఒక అత్యాచారం చేశారనుకో, ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా అమిత్ షా గారు ఇచ్చారు కదా, అత్యాచారం చేస్తే ఏంటి అనేది, ఇమీడియట్ గా హ్యాంగ్ చేస్తామని. ఇలాంటి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండాలి. ఉన్నప్పుడు ఆబ్వియస్ గా పీపుల్ వోంట్ టు. ఎందుకంటే సమాజం మారట్లేదు. ఎంత మంచి చెప్పాలని ట్రై చేసినా కానీ మంచి కంటే చెడుని ఎక్కువ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మరి ఆ చెడును అంతం చేయాలంటే ప్రభుత్వానికి కానీ చట్టానికి కానీ బాధ్యత ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్. ఎలాంటి శిక్షలు అమలవుతే సమాజంలో మార్పు వస్తుంది అంటారు మీకు తెలిసి? విత్ మై నాలెడ్జ్, ఒక పర్సన్ రాంగ్ చేశారనుకో, ఇమీడియట్లీ జస్ట్ హ్యాంగ్ దెమ్, దట్స్ ఇట్. జైల్లో పెట్టి ఇవన్నీ చేయొద్దు. పోతే పోని, మనుషులు ఏంటంటే నరరూప రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఉంచొద్దు. ఈ భూమి మీద ఎందుకు ఉంచాలి? ఇప్పుడు ఉపయోగం ఎవరికీ ఉండదు వాళ్ళ వల్ల. వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ, నో నీడ్ టు. అంటే పిల్లలు ఉన్నారు అని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వద్దు అని అంటే, పిల్లలు ఒక ఏజ్ తర్వాత, నేను చెప్పేది ఏంటంటే టీన్స్కి వచ్చినారనుకో, వాళ్ళ నుండి ప్రయోజనం లేదు కదా. వాళ్ళైనా కానీ ఇలా మార్చడానికి ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళకంటూ కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు మారితే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. యంగ్, ఇప్పుడు ఏమంటారు, అది టెర్రరిస్ట్ అటాక్ జరిగింది తాజ్ హోటల్లో. ఎవరు వాళ్ళంతా కూడా జస్ట్ టీనేజ్ వాళ్ళు. ఎందుకు అలా జరిగింది? వాళ్ళంతా కూడా వాళ్ళకి ట్రైనప్ చేశారు కాబట్టి జరిగింది. ఇలాంటి వాళ్ళని కూడా ఉంచొద్దు. ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొకరికి భయం అనేది వస్తుంది. అంటే నేరం చేసిన వాళ్ళు టెర్రరిస్టులతో సమానం కాబట్టి ఆఫ్ కోర్స్ ఈ సొసైటీ బాగుండాలంటే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రూఫ్స్ దొరికినాయి అనుకో,
ఇమీడియట్లీ తీసుకెళ్ళి 20 years 30 years జైల్లో వేసేయాలి. వేసి అక్కడ కూడా కఠినమైన శిక్షలు ఉండాలి. వాళ్ళకి భోజనం ఎలా పెడతారో, వాళ్ళకి కష్టం అంటే ఏంటి, మనిషి నేను చేసిన తప్పు ఇది అని తెలుసుకునేటట్టు కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని అలా చేసినప్పుడు ఆబ్వియస్గా ఇంకొకరికి కూడా భయం అనేది వస్తుంది అక్కడ. అదేదో That is why. జరిగేది కూడా కొంచెం పబ్లిక్ గా భయపడేలాగా ఉంటేనే మిగతా వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా Yeah. ఆ శిక్షలు అనేటివి. నిజంగా కాదనట్లేదు. మీరు ఒక ఇండియనే మీరు కాబట్టే ఒక ఇండియన్ గా మన ఇండియాలో పెరుగుతున్న ఈ క్రైమ్ కి, ఇలాంటి వ్యసనాలకి, ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో మార్పు రావాలంటే ఇండియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్స్ ఎ నైస్ థింగ్. నేను ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నాను, ప్రతి మనిషికి నేర్చుకోవాల్సినవి 3 ఉంటాయి. 3 రకాలైన జ్ఞానాలు ఉంటాయి. ఒకటి మొదటిది వచ్చేసి తను నేర్చుకునేది తన జీవనోపాధి కోసం నేర్చుకునే జ్ఞానం ఒకటి. దాన్ని ఏమంటామంటే మనం దట్ జ్ఞానం ఈజ్ టోటలీ ఇట్స్ ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్. తెలుగులో సబ్జెక్ట్ అంటే ఏమంటారు? ఐ డోంట్ రిమెంబర్ ద వర్డ్. ఓకే, సో అంటే యా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి విషయ జ్ఞానము అంటారు. అంటే బేస్డ్ ఆన్ ద యునో ఒక ఇది ఉందనుకోండి, ఇప్పుడు దాని గురించి నేర్చుకునే జ్ఞానం. అంటే ఇక్కడ ఒక క్రైమ్ జరుగుతుంది, లేదంటే ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే ఆ సబ్జెక్ట్ గురించి విషయ జ్ఞానం అది. నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానం అని ఉంటుంది. మనము ఫస్ట్ నేర్చుకునేది ఏంటి? ఇట్స్ ఏ జ్ఞానం కోసం నేర్చుకునేది, ప్లస్ మన జీవనోపాధి కోసం నేర్చుకునేది. ప్రతి ఒక్కరికి అది జీవితంలో అందరూ నేర్చుకోవాల్సిందే. ఎందుకు అనంటే మనకి బ్రతుకు తెరువు కోసం కావాలి, ప్లస్ మనం విలువలతో, ఒక సంస్కారంతో. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు అందరూ, స్కూల్కి వెళ్ళే నాలెడ్జ్ ఇది ఫస్ట్ది. దీనికి సంబంధించింది ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఇది ఎవరైనా నేర్చుకోవాల్సింది. లోకంలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ నేర్చుకునే జ్ఞానం అది. తర్వాత థర్డ్ వచ్చేసి లోకంలో ఇలా జరుగుతుంది, మనం ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి అక్కడ చూసినప్పుడు. ఆ సబ్జెక్ట్ అనేది అందరికీ అవేర్నెస్ ఉండాలి, మన చుట్టూతో ఏం జరుగుతుంది అనేది. థర్డ్ వన్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని, ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకున్నా అది ఒక లిమిట్ వరకే ఉంటుంది ఎవరికైనా. దాని గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. అయ్యో నాకు ఇది కావాలి, ఒకరు ఒక పెద్ద బంగ్లాలో ఉన్నారు, నేను అలా ఉండాలి అని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. నీకు అది వచ్చేది ఉంటే నువ్వు ప్రయత్నం చెయ్యు, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అక్కడి వరకే లిమిట్ అది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు చుట్టూతో జరిగే మంచి నేర్చుకున్నప్పుడు ఆలోచన విధానం కూడా మంచి దారిలో వెళ్తుంది. ఈ అన్నింటికీ మించింది ఏంటి అంటే ఆధ్యాత్మిక పరిపక్వత. ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే అందరూ ఆధ్యాత్మికం అనగానే ఓ భగవంతుడేనా, ఇంతేనా అని అంటారు. అది కాదు. ఆధ్యాత్మికం అంటే మనిషి తను ఎక్కడి నుంచి వచ్చాను, తన మూలాలు ఏంటి, నేను ఎందుకు ఆనందంగా ఉండాలి, ఎందుకు బాధపడుతున్నాను, ఇంకొకరి గురించి ఈర్షపడొద్దు, ఇంకొకరి గురించి నేను ఎక్కువ ఆలోచించొద్దు, మంచి ఆలోచించాలి అక్కడ కూడా. అండ్ నేను చేయాల్సిన పనులేంటి, ఈ లోకానికి వచ్చాను అంటే ఈ భూమి మీద నాకు ఇప్పుడు పంచభూతాలతో మన శరీరం, ఈ భూమి మీద ఇన్ని హ్యాపీగా గాలి తీసుకుంటున్నాం, నీరు తాగుతున్నాము, ఈ భూమి మీద పండినవన్నీ తింటున్నాము, అవునా? వర్షం పడితేనే మనకి పండుతుంది, ఆకాశము, ఇవన్నీ పంచభూతాలు ఉన్నాయి కదా. అగ్ని లేకపోతే వంట కూడా చేసుకోలేము. మరి అన్ని పరమాత్ముడు ఇంత ఫ్రీగా మనకి ఇచ్చినప్పుడు మనం మరి అతనికి రిటర్న్ ఏం చేయాలి? మానవత్వం అనేది చూపించాలి ప్రతి మనిషిలో. చివరిగా వన్ వర్డ్ లో మరి అనుపమ గారు ఇండియనా ఫారినరా? ఐఎమ్ ట్రూలీ, నాకు అసలు ఇండియన్ వర్డ్ కూడా ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా భారత్ అని మాట్లాడతాను. అందుకే నేను ఈ భారతదేశం, ఈ కన్న తల్లి అంటారు చూడు, నా కన్న తల్లి ఒకటి 3 ఏళ్ళు నాకు చూసుకుంటే తర్వాత ఈ భూమి మీద అంటే ఏమంటారు చూడు, నన్ను మోసేది, నన్ను తీరా మళ్ళీ తర్వాత నేను పోయినప్పుడు కూడా తీసుకెళ్లే జన్మభూమి అంటారు చూడు, ఈ జన్మభూమికి ఎంతో చేయాల్సింది ఉంది. సో అందుకే నేను
ఈ భూమి తల్లి బిడ్డను అని చెప్తాను నేను. కన్న తల్లి తర్వాత భూమి తల్లి. అదే ఇక్కడ భరతమాత భూమి తల్లి బిడ్డరా లేకపోతే? ఎస్, భరతమాత అని చెప్తున్నాను. అందుకే ఈ భారతదేశంలో ఈ భూమి తల్లికి నేను చేయాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే నేను ఈ రోజు నేను తినే ఆహారము అన్ని కూడా ఈ భూమి తల్లి నుంచి వచ్చింది. అందుకే అంటారు కదా, కన్న తల్లి రుణమన్నా తీర్చుకోవచ్చు కానీ భూమి తల్లి రుణం తీర్చుకోలేమంట. అండ్ ఇంకొకటి ఈ భారతదేశంలో నాకు నచ్చేది ఏంటి అంటే ఇది జన్మభూమి కర్మభూమి అంటారు, ఎక్కడ అన్నారు ఈ మాట. అందుకే ఈ కర్మభూమి అంటే నాకు ఎనలేని ప్రేమ. ఈ జన్మభూమిలోనే నేను మళ్ళీ పోవాలి, ఇక్కడే ఉండాలి. ఈ భూమి ఇక్కడ ఈ భారతదేశంలోనే ఉండాలి, భరత భూమిలోనే నేను పోవాలి అని అనుకుంటాను ఎప్పుడు. మనము మాట్లాడుతూ ఉన్నాం కదా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, మనం పెరిగినప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎంతో విలువలు ఇచ్చారు, విలువలు సంస్కారంతో మనం పెంచారు. బట్ ఈ మధ్య కాలంలో అసలు పిల్లల్ని పెంచాలంటే కూడా ఓపిక లేదు వాళ్ళకి, అసలు పిల్లల్ని కనడం కూడా ఇష్టపడట్లేదు. అంటే హిందుత్వంలో ఎక్కడి పోతుంది ఇవన్నీ కూడా, అంటే మన మూలాలని మర్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో లక్కీలీ మెనీ పీపుల్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, రీసెంట్గా నేను ఇలా మనకి తెలిసిన వాళ్ళు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే మాట్లాడుతూ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మాట్లాడుతుంటే చాలా అగ్రెసివ్గా పిల్లలు పేరెంట్స్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేను చెప్పాను ఇది చాలా తప్పు అసలు, అంటే అమ్మకేం తెలియదు నాన్నకేం తెలియదు అని మాట్లాడుతుంటే నేను చెప్పాను ఇది కాదు ఇలా మాట్లాడటము, నీకు తెలిసింది నీకు తెలుస్తుంది, అమ్మ నాన్నకు తెలిసేది అమ్మ నాన్నకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళని జాయిన్ చేయమని చెప్పాను అనమాట. RSSలో జాయిన్ చేయమని చెప్పేసి నంబర్ ఇచ్చేసి వచ్చాను వాళ్ళ సరౌండింగ్లో. అంటే పిల్లలకి ఏంటంటే మన సంస్కృతి చెప్పనప్పుడు ఎప్పుడు నేర్చుకోరు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే తప్పుదారి పట్టి డబ్బులు సంపాదించుకోవడము, డబ్బులు వెనకేసుకోవడము, అండ్ తన సరదాల కోసం ఉండడము, జెంట్స్ అయినా లేడీస్ అయినా. సరదాలు అంటే అక్కడ ఏంటి, షాపింగ్లు వెళ్తారు, సీరియల్ చూస్తారు, లేడీస్ తో బయటకు వెళ్తారు, జెంట్స్ వచ్చి జెంట్స్ కూడా హ్యాపీగా వాళ్ళతో టూర్లు వెళ్తారు ఫ్రెండ్స్ తో, అండ్ వాళ్ళ సరదాల కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతారు వాళ్ళు, పిల్లల గురించి పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు ఆబ్వియస్ గా వీళ్ళంతా కూడా ఇంకా ఇలా తప్పుదో దారిలోనే వెళ్తున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ ఉన్నారు. మీరేంటి మాకు చెప్పేది అనే మాటకి విచ్చల విడితనం అలవాటు అయిపోయింది. డబ్బులు ఉండేసరికి ఇంకా ఎవరు మాట వినట్లేదు. దానికి ఏంటంటే ఫస్ట్ వీళ్ళని ఒక మంచి దారిలో, ఒక దగ్గర ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అనుకో, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు చక్కగా చేస్తారు కదా వెళ్ళి. ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ ఒక టెంపుల్ తీసుకెళ్ళినాం అనుకో, దినో దట్ కల్చర్ అంటే ఏంటి, మనం టెంపుల్ ఎందుకు వెళ్తాము. ఇప్పుడు ఈ వరల్డ్ లో ఇస్కాన్ అండ్ అక్షయ్ పాత్ర బోత్ ఆర్ పర్ డే 30 lakhs పీపుల్ కి ఫుడ్ సర్వ్ చేస్తుంది, ఎవరు సర్వ్ చేయరు, అది హిందుత్వంలోనే ఉంది. ఇప్పుడు ఎందుకు సర్వ్ చేస్తున్నారు, అది ఒక మంచి కార్యక్రమము. లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక స్టీవ్ జాబ్స్ గారు ఆయనకి ఫుడ్ లేకపోతే ఎన్నో సంవత్సరాలు పులిహోర తెచ్చుకొని తినేవాడట. ఆయన టోల్డ్ ఇన్ హిస్ స్పీచ్ ఈ విషయం. మరి ఇలాంటి ఇంత మంచి సంస్కృతి ఉన్న దాన్ని వదిలేసి ఎక్కడో పనికిరాని పబ్బుల సంస్కృతి, లేదంటే టైం పాస్. నేను చాలా నాకు వండర్గా అనిపించింది ఏంటంటే, రీసెంట్గా గణేష ఉత్సవాలు జరిగినాయి కదా 9 days చేసినప్పుడు, అన్నీ ఏంటంటే ఈ సాంగ్స్ ఉంటాయి కదా, వల్గర్ సాంగ్స్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. నాకు అసలు అర్థం కాలేదు, అసలు ఇదేంటి ఇన్ని గణేశుడి మీద ఇన్ని పాటలు ఉన్నాయి, భక్తి పాటలు ఇన్ని ఉన్నప్పుడు నువ్వు వై యు ఆర్ encouraging your children to these things. అంటే ఇక్కడ తల్లిదండ్రులే తప్పుగా ఉన్నప్పుడు పిల్లలు మన సంస్కృతి మనం చెప్పనప్పుడు ఆబ్వియస్ గా రాంగ్ వేలో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఓన్లీ హిందూయిజం లో కన్వర్షన్ ఎందుకు జరిగింది, హిందూస్ మన సంస్కృతి విలువలు చెప్పలేకపోయారు, అందుకే కన్వర్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మన వాళ్ళని. ఎన్ని మారాలంటే మొదట మన దేశ గొప్పతనం, దేశాన్ని ప్రేమించినప్పుడు ధర్మం అంటే ఏంటి తెలుస్తుంది, దేశం ప్రేమించమని చెప్పాలి పిల్లలకి. నేను ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో ఒక 10 children RSS లో జాయిన్ చేయించాను. నేను ఎవరికి మాట్లాడినా ఒకటే చెప్తాను, RSS అంటే ఏంటి అంటే అది హిందుత్వం కాదు, అది బేసిక్గా దేశం గురించి చెప్తుంది. దేశం లేనప్పుడు నువ్వెక్కడ ఉంటావు, ఇంకా నువ్వే ఉండవు కదా, దేశమే కొట్టుకుపోతే నువ్వెక్కడ ఉంటావు. ఇంకా దేశాన్ని ప్రేమించినప్పుడు నీ సంస్కృతి తెలుస్తుంది, నువ్వు ధర్మం అంటే ఏంటి తెలుసుకుంటావు.
ధర్మం తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా నీ సంస్కృతి ఇది అనేది తెలుసుకుంటావు. అందుకే ఫస్ట్ మొదట ఎవరైనా తెలుసుకోవాల్సింది దేశాన్ని ప్రేమించాలి అంటారు. అంటే మనం చిన్నప్పుడు ప్లెడ్జ్ చదువుకున్నాము, చదువుకోనే కాదది. చదువుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరించడం ఒక ఎత్తు. అందుకు దేశాన్ని ప్రేమించినప్పుడు అన్ని బాగా జరుగుతాయి ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ క్రైమ్ ఎక్కువగా పెరగడం అనేది కూడా కేవలము అవేర్నెస్ లేక, ఇంకొకటి ఇప్పుడున్న జనరేషన్లో చెడుకు ఎక్కువగా అంటే క్రైమ్కి ఎక్కువగా కూడా బానిసలు అవుతున్నారు, కానీ మంచిని మర్చిపోతున్నారు. కానీ ముఖ్యంగా మా హిట్ టీవీ ద్వారా కూడా తెలియచేయాల్సింది ఏంటి అంటే కూడా మన ఇండియాకి ఎంతో గౌరవం ఉంది. ఇండియా వ్యక్తులంటేనే ఎంతో గౌరవిస్తారు. ఒక సాంప్రదాయము, ఒక సంస్కృతి, సనాతన ధర్మము అనేటివి కొన్ని కట్టుబాట్లు, కొన్ని తెలుగు సాంప్రదాయంలో మంచి సంస్కృతితో కూడుకున్నటువంటి విలువలు, నైతిక విలువలు కూడా మనకే సొంతం. కాబట్టి నిజంగా ఈ విలువల్ని మర్చిపోయి మనకున్న గొప్పతనాన్ని కూడా మనలో మనమే తక్కువ చేసుకొని చూస్తున్నారు ఇతర దేశస్తులు. అంటే కేవలం కారణం మనలో అవేర్నెస్ లేకపోవడం వల్ల. మీకు అంటూ నిజంగా మానవత్వం ఉంటే ప్రతి ఒక్క ఇండియన్ కావచ్చు, ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల వ్యక్తి కావచ్చు, చెడు కంటే మంచిని ప్రచారం చేయడంలో ముందుండండి, మంచిని నేర్పించడంలో తల్లిదండ్రులు ముందుండండి, మంచిని నేర్చుకోవడంలో యువత ముందుండండి. మరి మీరు ఇక్కడ తల్లిదండ్రులు ఇటు యువత ముందుండి నేర్పిస్తేనే మైనర్స్ అందరు కూడా నేర్చుకుంటారు. మైనర్ హత్యలు కూడా జరగడానికి ఇదే కారణము, ఇటు యువత హత్యలు జరగడానికి ఇదే కారణము, అత్యాచారాలు జరగడానికి కారణం ఇదే. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మాత్రం తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నారు. ముఖ్యంగా మన ఇండియాకున్న మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని అగౌరవపాలు చేయకుండా ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు కలికాలంలో పెరుగుతున్నటువంటి క్రైమ్లకు అలవాటు పడిపోయి మన బాధ్యతని, మన సంస్కృతిని మట్టి కర్పించకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాము. కన్న తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చుకోండి, పిల్లలకు మంచిని నేర్పించి. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని పిల్లలకు మంచి ఏంటి, చెడేంటి నేర్పించారు. కాబట్టి అప్పుడు భవిష్యత్తు పిల్లలది చాలా చక్కగా ఉంది, బాగుపడ్డారు. కాబట్టి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వాళ్లకు పని కల్పించలేకపోతున్నారు, అలాగని పని ఉన్నా కానీ చేయలేకపోతున్నారు. ఇలాంటి బద్ధకస్తులుగా తయారవడంతో మంచేంటి చెడేంటి నేర్పియకపోవడం వల్లే వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ లైఫ్లకు అలవాటు పడిపోయి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది కాదు లైఫ్ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ మన ఇండియా కల్చర్ ఏంటో నిరూపించాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.